శ్రీలంకలో దిత్వా తుఫాను భారీగా విధ్వంసం సృష్టించింది. వారం రోజులుగా శ్రీలంకలో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను దాటికి కొండచర్యలు విరిగిపడడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇక ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారు. 130 మంది గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 43,995 మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇక 600కు పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. ఇక పలు వందనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాలు జల దిగ్బంధమయ్యాయి. వరదల కారణంగా 48,000 మంది ప్రభావితమయ్యారు. 14,000 మందిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. తుఫాను కారణంగా పలు విమానాలు కూడా రద్దు చేశారు. దాదాపు 300 మంది భారతీయులు 3 రోజులుగా కొలంబోలో చిక్కుకున్నారు. ఇందులో భాగంగా 150 మంది తమిళులు ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఎయిర్పోర్ట్లో ఆహారం, నీరు, కనీస సౌకర్యాలు లభించడం లేదని ఈ సందర్భంగా వారు వాపోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో భాగంగా శ్రీలంకకు అండగా నిలిచింది భారత్. దిత్వా తుఫాన్ను ధాటికి దెబ్బతిన్నటువంటి శ్రీలంకకు అత్యవసరంగా మానవతా సాయాన్ని అందించింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో C-130J విమాన కొలంబోకు చేరుకుంది. ఇక ఆహారం, టెంట్లు, టార్ఫలిన్లు, దుప్పట్లను కూడా శనివారం పంపిణీ చేశారు అధికారులు. అంతకుముందే శ్రీలంకకు అత్యవసరంగా INS విక్రాంత్, INS ఉదయగిరి 4.5 టన్నుల డ్రై రేషన్, అలాగే 2 టన్నుల తాజా రేషన్ కూడా నిత్యావసరాలను శుక్రవారం పంపిణీ చేశాయి. వరదల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు భారత బలగాలు రంగంలోకి దిగాయి. 8వ బెటాలియన్కు చెందినటువంటి కమాండెంట్ PK తివారీ నేతృత్వంలో బలగాలు శ్రీలంకకు చేరాయి. 80 మంది రెస్క్యూవర్లను కూడా మరియు అలాగే 4 డాగ్స్తో కూడినటువంటి 2 NDRF బృందాలు కూడా శనివారం ఉదయం కొలంబో చేరుకున్నాయి. వరదల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే శిథిరాల కింద చిక్కుకున్న వారి వెలికి తీసేందుకు కూడా ఆపరేషన్ కొనసాగుతోంది. శ్రీలంకకు సహాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. తుఫాను దాటికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆపరేషన్ సాగర్ బంధుతో మరింత సహాయం చేసేందుకు సిద్ధమని తెలియజేశారు ప్రధాని మోదీ.